నమస్తే. ఈసారి జూబ్లీ సెలక్షన్ ఎవరు గెలుస్తారన్న? నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఎందుకంటే యువకుడు, ఒక సోషల్ వర్కర్, ప్రతిదీ తెలిసిన వ్యక్తి. చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. 3 సార్లు కంటెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన ప్రజల పక్షాన ఉన్నాడు. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ లేకున్నా కూడా దాదాపు 200 కోట్లతో డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచి 2 సార్లు గెలిచింది, మళ్ళీ మొన్న కూడా గెలిచింది, అంటే 3 టర్మ్స్ గెలిచింది. నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను, అందరికీ మీడియా వాళ్ళకు కూడా అడుగుతున్నాను, ఎందుకు గెలుస్తుంది అనే క్వశ్చన్ మార్క్కి నేను చెప్తున్నాను కదా. ఈ 10 సంవత్సరాల్లో ఎట్లున్న రోడ్లు అట్లనే ఉన్నాయి, ఎట్లున్న డ్రైనేజ్లు అట్లనే ఉన్నాయి, ఎందుకు నల్ల కనెక్షన్లు రాలేవు, ఎందుకు ఒక బస్ స్టాప్ రాలేదు, ఎందుకు ఇంత వ్యవస్థ ఉంది అనేది నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ 10 సంవత్సరాలు కూడా అరాచకం, అవినీతి, గూండాయిజం మొత్తం కూడా మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. అధికారులను మొత్తం మేనేజ్ చేయడము, అపోజిషన్ లీడర్లని వాళ్ళు ఏదన్నా కార్యక్రమం చేస్తే అది డిస్మెంటల్ చేయడము, ప్రజలని చాలా గోస చేసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి ఈసారి ప్రజలు అవన్నీ గమనించారు. కాబట్టి ఈసారి 100% నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించడం జరుగుతుంది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా కొంతవరకు, దానికి ఏమంటారు? గవర్నమెంట్ మీద వ్యతిరేకత, మరి కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండే, మీ అందరూ తెలిసే ఉంటుంది, మిగులు బడ్జెట్ ఉండే. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. కాళేశ్వరం 30,000 కోట్ల బడ్జెట్తో ఉంటే 1,30,000 కోట్లు చేసి 1,00,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్పొరేషన్లలో కూడా ఇంకా 10 సంవత్సరాలు బాకీలు ఉన్నారనమాట గవర్నమెంట్. కాబట్టి ఆయన వచ్చినా కూడా ఏం చేయకపోతుండే. వాళ్ళ కూతురేమో లిక్కర్ స్కాము యూఎస్లో 1000 ఎకరాలు ఉండడం జరిగింది. కంప్లీట్గా మొత్తం చెరువులు, నాలలు అంతా కూడా కబ్జా చేయడం జరిగింది. 58, 59 జీవో కింద వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళ పార్టీ వర్కర్లు కావచ్చు, దానికి అప్లై చేసుకొని 100 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. మొత్తం వ్యవస్థనే ఫోన్ ట్రాపింగ్ కావచ్చు, అదేవిధంగా అధికారులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను కూడా వాళ్ళ దగ్గర గుప్పట్లో పెట్టుకొని అన్ని అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. అందుకే ఆ 8 లక్షల కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మా ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మరి హైడ్రా అనే పేరుతోని ఎన్నో భూములు కబ్జా చేసినటువంటి గవర్నమెంట్ ఆస్తులను కాపాడుతూ సంక్షేమ పథకాలు తెస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లు పడవంటారా? మాగంటి సునీత ఇప్పుడు లేదు, ఆల్రెడీ ఆమె సెకండ్ వైఫ్. సో ఆ అఫిడవిట్ కూడా నాకు తెలిసి రిజెక్ట్ అవుతుంది, వేరే క్యాండిడేట్ వస్తారు. అది ఏమి ఉండదు. ఆయన చేసినటువంటి పాపమే ఈరోజు ఆ రకంగా ఆయన తీసుకొని వెళ్ళింది. ఎవరి కర్మ వాళ్ళదే అంటారు కదా, ఆ విధంగా ఆయన గుడ్లని, గోపురాలని ప్రతిదీ కూడా డిస్మెంటల్ చేయడం, ప్రజల్ని హింసించడం జరిగింది. అందుకే ఆ పాపంతోనే చనిపోవడం జరిగింది. ఆ సానుభూతి అనేది ఉండదు. ఈరోజు రేపు వాళ్ళు వీళ్ళు అనేది ఏమి ఉండదు. ఏ నాయకుడు ప్రజల్లో ఉంటాడో, ప్రతి గల్లీ నవీన్ యాదవ్ తెలుసు. కాబట్టి ఇక్కడ అనుకూలంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మరి నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టడం జరుగుతూ ఉంది. ఈసారి మీరు పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసి చేస్తాము, పార్టీని చూసి చేస్తాము, డెవలప్మెంట్ని చూసి చేస్తాము. ఈరోజు 2 సంవత్సరాలు జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో జూబ్లీస్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకుండానే 200 కోట్లు బడ్జెట్ ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఏమనుకుంటున్నామంటే 10 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంటు ఖాళీ ఈ నెల 2 నెలల్లోనే 200 కోట్లతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి రోడ్లు కానీ, నాలాలు కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి చేయించడం జరిగింది. 100% అదే డెవలప్మెంట్ మీద ప్రజలు కూడా గౌరవించి నవీన్ యాదవ్ గారిని అసెంబ్లీకి పంపించి మంత్రిగా చూస్తారు. సో ఇన్ని నామినేషన్స్ పడాయి కదా, దాని ఎందువల్ల పడాయి అంటారు? ఎందువల్ల పడడం అంటే ఇప్పుడు అపోజిషన్, ఇప్పుడు కేటీఆర్ గారు కొంతమందితో నేర్పించడము అయితే, ఇది బై ఎలక్షన్ కాబట్టి ఎక్కడ ఎలక్షన్స్ ఉంటాయి, జనరల్ ఎలక్షన్స్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ నామినేషన్స్ వేయొచ్చు, ఎవరైనా వేయొచ్చు. కానీ పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యలో జరుగుతుంది. ఈసారి బీజేపీ అండ్ ఇతర పార్టీలు కూడా ఎంతవరకు పోటీ ఉంటుంది అంటారు? బీజేపీ వ్యక్తి పేరు మీరు ఎక్కడైనా విన్నారా? లంకల దీపక్ రెడ్డి ఓన్లీ బ్యానర్ల వరకు, అక్కడ వరకు విన్నారు తప్ప ఎక్కడైనా గ్రౌండ్లో విన్నారా? ఆయన పేరు మీరు సర్వే చేయండి, బీజేపీ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. విష్ణువర్ధన్ రెడ్డి గతంలో ఆయనకు అవకాశం ఇచ్చారు, మరి ఆయన నిలబెట్టుకోలేదు. మరి ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో తిరగలేదు. వాళ్ళ నాన్న మీద గౌరవంతో, పీజీఆర్ అంటే అందరికీ అభిమానమే. మరి ఆయన ఉన్నప్పుడు మంచి బాగుండేది. ఆయన తనయుడనే 2 సార్లు అవకాశం ఇచ్చింది. మరి ఇచ్చినప్పటికీ కూడా ఆయన దాన్ని నిలబెట్టుకోలేడు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వరు. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మీ ఇంట్లో? మా ఇంట్లో దాదాపు మా బిల్డింగ్లో మొత్తం ఒక 60 ఓట్లు ఉంటాయి. అందరూ కూడా నవీన్ యాదవ్ ఫేవర్గా ఉన్నారు.